ప్రైజ్ ద లార్డ్. గ్రీటింగ్స్ టు ఆల్ ద వండర్ఫుల్ నేమ్ ఆఫ్ లార్డ్ సేవ్ జీసస్ క్రైస్ట్. మరో పర్యాయం ముందు చాలా సంతోషంగా ఉంది. విజన్ 2020 కలిగిన వారంగా మనం ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. సో విజన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ విజన్. సో మనోనేత్రాల గురించి, ఆత్మీయ దర్శనం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో కపుల్ ఆఫ్ వీక్స్ దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. వర్డ్ ప్రొడ్యూసెస్ విజన్. విజన్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లైట్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది మనం చూసుకుంటూ వచ్చాం. సో స్పిరిచువల్ ఐస్కు ఫిజికల్ ఐస్కు వ్యత్యాసం ఉందని మనం చూస్తూ వస్తున్నాం. సో దాని గురించి మనం వాక్యం ధ్యానిస్తున్నాం. వీల్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 2 Kings chapter 6 from verse 15 through 17. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లకు తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. దిస్ ఈస్ ఎ సినారియో విత్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ సర్వెంట్ వాస్ దేర్. అయితే చాలామంది సరౌండ్ చేస్తూ, శత్రువులు సరౌండ్ చేస్తూ ఉండిన దాన్ని ఫిజికల్ ఐస్తో, న్యాచురల్ ఐస్తో దైవజనుని సర్వెంట్ చూస్తున్నారు. అయితే దాన్ని బట్టి, అయ్యో నా వెళ్ళినవాడు ఏం చేస్తాం ఇప్పుడు అని అన్నారన్నమాట. సో చుట్టుపక్కలంతా అపాయం పొంచి ఉంది. సో ఎనిమీ ఈజ్ రెడీ టు అటాక్ అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. దాన్ని బట్టి వరి అయినాడు, యాంగ్షియస్ ఫీల్ అయినాడు. సో ప్రాణాపాయ పరిస్థితి అన్నట్లు మనం చెప్పొచ్చు. అయితే ద పర్సన్ హూస్ స్పిరిచువల్ ఐస్ ఆర్ ఓపెన్, హీ వాజ్ స్టడీ, హీ వాజ్ రాక్ సాలిడ్. భయం లేదు, బాధ లేదు, చింత లేదు, విచారం లేదు. కాబట్టి దైవజనుడు దేవునితో ఏమవుతాడంటే, ప్రభువా వీడు చూచినట్లు వీని కన్నులు తెరవమని అడిగినాడు. అయితే దేవుడు అతని కన్నులు తెరిచిందని బట్టి, వాట్ ఐస్? స్పిరిచువల్ ఐస్. హల్లెలూయా. నీకంటూ నిన్ను కాపాడేదానికి దేర్ ఈజ్ ఏ బిగ్ లార్జ్ ప్రొటెక్షన్. హల్లెలూయా. నిన్ను కాపాడేదానికి ఒక సైన్యం దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ద ఆర్మీ ఆఫ్ ద లార్డ్, ద ఆర్మీ ఆఫ్ ద లార్డ్. సైన్యములకు అధిపతి ఎవరంటే దేవుడు. నాకు వ్యతిరేకంగా దండు దిగినను నేను భయపడినాను ఒక దైవసేవకుడు. నాకు వ్యతిరేకంగా దండు దిగినను. ఇఫ్ ఏ ఆర్మీ రైజెస్ అప్ అగేన్స్ట్ మీ, ఐ విల్ నాట్ ఫియర్. హల్లెలూయా. బికాస్ నీ పక్షంగా ఉన్న వ్యక్తి సైన్యములకు అధిపతి అయిన దేవుడు. హల్లెలూయా. 10,000 పీపుల్ నీకు వ్యతిరేకంగా ఏర్పడితే కూడాను లక్షల్లో దేవదూతలు నీకు అనుకూలంగా వచ్చి నీ పక్షంగా నిలబడడానికి దేవుడు యుద్ధం చేస్తానికి రెడీగా ఉన్నాడు. దట్స్ వై గాడ్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ బ్యాటిల్స్ అండ్ ఎనిమీ. యుద్ధం ఎవరిదే అంటే యెహోవాది. హల్లెలూయా. ఎనిమీ హ్యాస్ టు ఫియర్ అండ్ ట్రెంబుల్ అట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. యుద్ధము యెహోవాది. యుద్ధ నైపుణ్యం కలిగిన ది అల్టిమేట్ పర్సన్ ఎవరు అని అంటే గాడ్. హల్లెలూయా. యుద్ధం చేయడం ఎవరికి బాగా ప్రావీణ్యంగా వచ్చానంటే దేవునికి. యుద్ధము యెహోవాది. బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. నీ పక్షంగా యుద్ధం చేయడం దేవుడికి చాలా ఇష్టం. నీ పక్షంగా యుద్ధాలు గెలవడం దేవునికి చాలా ఇష్టం. నీ పక్షంగా యుద్ధాలు గెలిచి నిన్ను జయ జీవితంలాగా జీవించేలాగా చేయడం దేవునికి చాలా ఇష్టం. హల్లెలూయా. మనం అయితే దేవునితో సహకరించవలసిన వారంగా ఉన్నాము. ఫర్ దట్ వీ నీడ్ టు సీ విత్ అవర్ స్పిరిచువల్ ఐస్. ఫర్ దట్ టు హ్యాపన్ ఇన్ అవర్ లైఫ్ వీ నీడ్ టు సీ విత్ అవర్ స్పిరిచువల్ ఐస్. హల్లెలూయా. అయితే చాలా పెద్ద సైన్యం మోహరించి ఉంది. హీ వాజ్ గ్రిప్డ్ విత్ ఫియర్, హీ వాజ్ గ్రిప్డ్ విత్ టెర్రర్. అయితే దేవుణ్ణి దైవసేవకుడు ప్రార్థన చేసిన దాన్ని బట్టి, ప్రభా ఇతను చూసినట్లు, సో దట్ హీ కెన్ రియల్లీ సీ రియల్గా మనం చూడాలంటే, వాస్తవాలు మనం చూడాలంటే, టు లిటరలీ సీ వాట్ ఈస్ ది ఎగ్జాక్టింగ్ హ్యాపెనింగ్ మనం చూడాలంటే, వీ నీడ్ టు హ్యావ్ అవర్ ఐస్ ఓపెన్డ్. హల్లెలూయా. యెహోవా ఆ పనివాని కన్నులను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత, మై గాడ్,
ఇంగ్లీష్ చదువుతాను. అండ్ ఎలైషా ప్రేడ్ అండ్ సెడ్, లార్డ్ ఐ ప్రే thee, open his eyes that he may see. And the Lord opened his eyes. And the Lord opened the eyes of the young man, and he saw. And behold, the mountain was full of horses and chariots of fire round about Elisha. The mountain was full of horses and chariots of fire round about Elisha. హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా దండు దిగిందా లేదా పాయింట్ కాదు. నీ పక్షంగా పెద్ద సైన్యం మోహరించి ఉంది. దేర్ ఈస్ సో మచ్ ఆఫ్ ప్రొటెక్షన్ దట్ యు ఆర్ ఎంజాయింగ్. అయితే మనకు అర్థం కావట్లేదు. వీఆర్ ఎంజాయింగ్ ద ప్రొటెక్షన్ ఫ్రమ్ ద లార్డ్, యట్ వీఆర్ నాట్ అక్నాలజింగ్ ఇట్. అయితే దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు, సంరక్షించే దేవుడుగా ఉన్నాడు, పోషించే దేవుడుగా ఉన్నాడు, భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు. నో మ్యాటర్ హూ ఈజ్ అగేన్స్ట్ యూ, గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. హల్లెలూయా. దేవుడు నిన్ను కాపాడే దేవుడుగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ అగ్ని రథాలు, చారియట్స్ ఆఫ్ ఫైర్, అండ్ మౌంటైన్ వాజ్ ఫుల్ ఆఫ్ హార్సెస్. ఎవరు లేరే, సహాయమే లేదే, ఎవరిని అడగాలి, ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరిని సెక్యూరిటీ అడగాలి? నో 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 నో. బీ సెక్యూర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, బీ సెక్యూర్ ఇన్ ద హెల్ప్ ఆఫ్ ద లార్డ్, బీ సెక్యూర్ ఇన్ ద ప్రొవిజన్ ఆఫ్ ద లార్డ్, బీ స్ట్రాంగ్ విత్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు కృప చేత భగవంతుడు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే దిస్ వీ కెన్ సీ విత్ అవర్ స్పిరిచువల్ ఐస్. మన మనోనేత్రాలతో ఇలాంటివి మనం చూడగలం, మన బాహ్య నేత్రాలతో చూడలేం, మన మనోనేత్రాలతో చూడగలం. వీఆర్ స్పిరిచువల్ పీపుల్, వీ నీడ్ టు సీ విత్ అవర్ స్పిరిచువల్ ఐస్. మనము ఆత్మీయమైన వారము, మనం ఆత్మనేత్రాలతో చూడాల్సిన వారంగా ఉన్నాం, మనోనేత్రాలతో చూడాల్సిన వారంగా ఉన్నాం. హల్లెలూయా. అన్ని విషయాల్లో వర్ధిల్లి దేవుని చేత బహుబలంగా వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం ప్రార్థిస్తూ, దిస్ ఈస్ రాహుల్, రెస్టెన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్, సేయింగ్ అండ్ యూ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్.